హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం చెల్లూరు డ్యామ్కి వచ్చేసినాం అనమాట. సో అతి దగ్గరలో వచ్చిన బైక్ జర్నీ చేసి కొంచెం వాకింగ్ చేయాలి. అక్కడ ఫారెస్ట్ ఆఫీసు అక్కడ పార్క్ చేసామన్నమాట. సో మనం అయితే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి, రూట్ అయితే ఇలా ఉంది. చాలా ఫేమస్ ఇది రూట్ అనమాట. ఓకేనా, తప్పకుండా స్కిప్ చేయకుండా నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నన్ను ఎంకరేజ్ చేయండి. మర్చిపోద్దు, చెల్లూరు డ్యామ్ ఉంది, దగ్గరలోనే ఉన్నాము. కొంచెం వాకింగ్ అనమాట అంతే. ఓకే, సో ఇదేనండి, చూద్దాం ఎంత బాగుంది అసలు. సౌండ్ అయితే భయోత్సంగా వస్తుంది ఆ డ్యామ్ది. అది ఎలా ఉంది ఏం కదా, ఆ సౌండ్ ఖచ్చితంగా చూద్దాము. ఇడికొస్తే ఆ శబ్దం ఉమ్మని వస్తుంది అనమాట అది. అవి ఫ్రెండ్స్ వచ్చేసాము. వస్తాను దారిలో చూడండి, మనకు కాలం ఒకటి కనపడింది, దాటుకుంటూ పోవాల్సి వస్తుంది. చూడండి, నడుచుకుంటా దగ్గరికి వచ్చేసాం డ్యామ్కి. కొంచెం వాకింగ్ డిస్టెన్స్ ఉందన్నమాట. అతి దగ్గరలో చూడండి, అబ్బా కనిపిస్తుందా, వచ్చేసాం. అసలు కాలువ నుంచి వస్తూనే ఉన్నాయి నీళ్ళు. అసలు కొంచెం దగ్గరలో వచ్చేసాం, మొత్తం వాటరే. ఎక్కుతున్నాం, చెల్లూరు డ్యామ్ వచ్చేసాం. చూడండి, దగ్గరలో ఉంది, ఎక్కాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇదే చెల్లూరు డ్యామ్. ఆల్మోస్ట్ వచ్చేసాం మనము. సో కనిపిస్తుంది కదా, ఇదే చెల్లూరు డ్యాము. చాలా బాగుంది ఇది. వాటర్ అంతా చాలా పడుతుంది కదా, అసలు వెనకుండేది అంతా అనమాట. సో ఆల్మోస్ట్ ఇదే డ్యామ్ అనమాట. చాలా బాగుంది, వర్షాలు పడుతున్నాయి కదా. ఎన్ని రోజుల నుంచి ఉన్నది ఇది? ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టినప్పటి నుంచి ఉన్నది. ఇది టెంపుల్ ఉంది, సదాశివ దేవుడు శివయ్య. అవును, అందుకోసం పేరు కూడా సదాశివ రిజర్వాయి దీని పేరు. ఓకే, ఇక్కడ నుంచి తొండమనాడు చెరువు దాకా కూడా, తొండమనాడు విలేజ్ కూడా, తొండమనాడు కాళహస్తి దగ్గర ఇవన్నీ కూడా గొలుసుకట్టు చెరువులకి లింకేజ్ నీళ్లు. ఓకే, ఈ ప్రాజెక్ట్ నిండితే 2 పైర్లు పండేదానికి ఇదంతా ల్యాండ్ వ్యవసాయదార భూములు ఉన్నాయి. ఇది అంతా దీనికి ఓకే. ఇది ఎప్పుడు నీళ్ళు ఉంటాయి అప్పుడు? ఎప్పుడు ఉండవు. ఇప్పుడు ఈ సీజన్ లో కొలుతుంది కదా, ఇక్కడ సంవత్సరం రోజులు 2 కార్లు పైరు పెట్టుకోవచ్చు ఈ నీళ్ళ వల్ల. 2 కార్లు, ఓకే. ఓకే, ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయా? ఎప్పుడు నీళ్ళు ఉంటాయి, ప్రతి ఒక్క సంవత్సరం వాటర్ వస్తుంది, ప్రతి ఒక్క సంవత్సరం పారుతూ ఉంది. అసలు చాలా బాగుంది. మన దగ్గరలో చాలా మందికి తెలియదు కదా అసలు ఇది. మాకేంటంటే ఈ కలుజు దుల్లితే వర్షాలు బాగా పుష్టిగా పడినాయి అని అర్థమా? అర్థం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మనం డ్యామ్ మధ్యలోకి వచ్చాము. ఇది ఎంత అవుతుందో తెలియదు, అంటే బ్రిటిష్ కాలం నైట్ ఉందన్నమాట. చాలా పడలకి ఇది వెళ్తుందన్నమాట. సో చూసారా, ఇది మొత్తం ఇల్లు. ఇక్కడ నుంచి పడినామంటే జాగ్రత్తగా ఉండాలి. సో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు చాలామంది చూడు ఈత కొడుతున్నారు. అసలు ఏమున్నా అసలు పెద్ద డ్యామ్ ఫుల్ అయిపోయింది. ఇది ఎంత లోతు ఉంటుందో కూడా తెలియదు ఇది. సో మనం ఎటు నడుచుకుంటూ వస్తున్నాం కదా, చాలామంది అసలు లేడీస్ కూడా ఉన్నారనమాట. సో వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంది. ఇది తప్పకుండా మీరు ఎవరన్నా చూస్తే మన దగ్గరలో ఉన్నారనమాట. చూడండి, వాళ్ళు ఫుల్ అయిపోయి వాటర్. అసలు చాలామంది మునుగుతున్నారన్నమాట. అక్కడ కూడా ఉన్నారు కదా. సో ఇదేంటి సదాశివకున్న చెల్లూరు డ్యామ్ అంటారు అన్నమాట. ఇది One, two, three.
కమాన్. కానీ తమ్ముడు దూకండి. 1 2 3. త్రీ స్టార్ట్. ఫ్రెండ్స్ చెన్నపల్లి డ్యామ్కి వచ్చేసా అన్నమాట. చూడండి ఇదే అన్నమాట డ్యామ్. మొత్తం పడుతున్నారు అసలు. కూడా ఎంతమంది ఉన్నారు అసలు. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇదే పట్టు ఊగారు చూడు చాలామంది. రోజు చూస్తున్నాను ఎలా ఉంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూ వస్తుంది. ఇది ఫస్ట్. దూకు తమ్ముడు. టూ త్రీ స్టార్ట్. ఏ తెలీదా? అంత రిస్క్ తీసుకోవద్దు, జాగ్రత్త. నేను దూడతావా?